ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. గత కొన్ని రోజుల నుంచి కూడా ఆర్జీవి గారి అరెస్టు పైన ఒక హడావిడి అయితే నడుస్తూ ఉంది. సో ఆయన అయితే అగ్రతంలోకి వెళ్ళిపోయారు, పరాల్లో ఉన్నాడు, ఆయన భయపడుతున్నారు. అసలు ఇప్పటివరకు కూడా పోలీసులకైతే దొరకలేదు, వాళ్ళు కూడా పట్టుకోలేదు. అయితే ఇప్పుడు ఆయన ఒక రిప్లై ఇచ్చారు వీడియో ద్వారా, అంటే నేను భయపడట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు ఆయన. అసలు ఆ వీడియోలో కంప్లీట్గా చూస్తే మీకు ఏం అర్థం అవుతుంది? మరి ఒకవేళ ఆయన భయపడకుంటే డైరెక్ట్గా పోలీసులు వచ్చి మాట్లాడచ్చు కదా, అంత సీక్రెట్గా ఉండి ఈ వీడియో చేయాల్సిన అవసరం ఏముంది? సో ఆర్జీవి ఈ రిప్లై పైన మీ ఒపీనియన్? ముందు అసలు ఆయన ఏం చెప్పాడని చూద్దాం. నిన్న ఆయన మీద అంతా కూడా మొత్తం మీడియా ఆయన మీద ఫోకస్ చేసింది. మనకు తెలుసు యూట్యూబ్ ఛానల్కి ఏది దొరికితే దాన్ని విపరీతంగా హైప్ చేస్తారు. సో వేరే ఇష్యూలు కూడా లేవు కాబట్టి కంప్లీట్గా ఆర్జీవి మీదనే చేశారు. ఆర్జీవి అరెస్ట్ అయినాయి, ఆయన్ని జైలుకి పెట్టారని, వెంటాడుతున్నారని, తప్పించుకొని తిరుగుతున్నారని రకరకాలుగా ఇంకా ఆర్జీవి మీద డ్రామా నడిచింది. సో ఆయన ఒక వీడియో పెట్టి దీనికి సమాధానం చెప్పాలని అనుకున్నట్టుగా తెలుస్తుంది. ఆయన మరి ఎక్కడ వీడియో పెట్టాడు ఏంటనేది తెలీదు. నిజానికి ఆయన ఉన్న లొకేషన్ని, ప్లేస్ని ఆయన రివీల్ చేయదలుచుకోలేదన్నది కూడా తెలుస్తుంది. నిజంగా ఆయన ఓపెన్గా మాట్లాడితే షూటింగ్ నేను ప్రొడ్యూసర్తో ఫిల్మ్ వర్క్లో ఉన్నానని చెప్పాడు. ఆ బ్యాక్డ్రాప్లో పెట్టచ్చు, నేను పలానా చోట ఉన్నాను అని కూడా ఆయన చెప్పచ్చు. అదేమీ చెప్పలేదు. ఆయన చెప్పలేదంటే క్లియర్గా ఆయన హీ డజంట్ వాంట్ టు రివీల్ హిస్ లొకేషన్. సో తను ఎక్కడున్నానో చెప్పదలుచుకోలేదు. అట్ ద సేమ్ టైం నేనేదో భయపడి పారిపోలేదు, నేను వణికిపోలేదు, మంచం కింద దాక్కోలేదు, నేను ఫేస్ చేస్తాను అనేది కూడా ఆయన చెప్పాడు. అంటే ఈ రెండు వాస్తవమే. ఒకటే ఆయన భయపడి పారిపోకపోవచ్చు, కానీ క్లియర్గా ఆయన అరెస్ట్ నుంచి టెంపరీగా తప్పించుకోవాలన్న ఆలోచన అయితే ఆయనకు ఉందనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యాక్చువల్గా నిన్న విచారణ ఉనింది ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, కానీ అది ఈ రోజుకి పోస్ట్పోన్ చేశారు. అందుకని ఒకవేళ ముందస్తు బెయిల్ వచ్చేస్తే ఆయనకి ఇబ్బంది ఉండదు. ముందస్తు బెయిల్ రాకముందే కానీ ఆయన అరెస్ట్ అయితే ఇంకా ముందస్తు బెయిల్ అనేది ఉండకపోవచ్చు, మళ్ళీ రెగ్యులర్ బెయిల్కి అప్లై చేసుకోవాలి. దానికి లేట్ అవుతుంది, కనీసం ఒక వారం 10 రోజులు లేట్ అయినా అవ్వచ్చు. ఈ లోపల ఆయన్ని ఏమన్నా మిస్హ్యాండిల్ చేయొచ్చు. ఆయనే చెప్పాడు నన్ను 3rd డిగ్రీ ఉపయోగించబోతున్నారని, అదంతా కూడా చేయొచ్చు. సో మళ్ళీ అవన్నీ ఈయన ప్రూవ్ చేసుకునేదని జరగదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు మీద 3rd డిగ్రీ జరిగి 2 ఏళ్ళ పైన అయితే ఇంకా కోర్టులో నడుస్తున్నాయి, కేసులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఎప్పుడు అది ఈయనకు అనుకూలమైన జగన్ గవర్నమెంట్ వస్తే, రాకపోతే ఇంకా ఎప్పటికీ ఈయన మీద జరిగిన 3rd డిగ్రీని ఈయన ఏమీ నిరూపించుకోలేని పరిస్థితి. ఎందుకంటే పోలీసులు కొట్టే దెబ్బలు బయటికి కనబడవు. సో మెడికల్ సర్టిఫికేట్ ఎలాగో ఇప్పుడు ఇవ్వరు ఈయనకు అనుకూలంగా. మరి కోర్టులో ఆయన ఎలా కొట్లాడతాడు? ఇవన్నీ ఆయనకు తెలియకేం కాదు. ఈజ్ స్మార్టర్ దెన్ ఎనీబడి ఎల్స్. సో కాబట్టి ఆయన దీన్ని అవాయిడ్ చేద్దాము, 3rd డిగ్రీస్ని లేకపోతే మిస్హ్యాండ్లింగ్ని అవాయిడ్ చేద్దాము. సో కోర్టు బెయిల్ వచ్చిన తర్వాత మనకి ఇబ్బంది ఉండదు. ఒకవేళ బెయిల్ రాకపోతే అప్పుడు మనం సరెండర్ అవుదాం. అప్పుడు కోర్టు పర్యవేక్షణలు ఉంటారు కాబట్టి మనకి ఈ 3rd డిగ్రీ అనేది ఉండకపోవచ్చు అనేది ఆయన ప్రధానంగా లాయర్లతో డిస్కస్ చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది చాలామంది కూడా చేస్తారు. ఒక ఇది వేసుకున్నప్పుడు ముందస్తు బెయిల్కి, యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకున్నప్పుడు ఈ లోపల అరెస్ట్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తారు. అది విజయ్ పాల్ ఆయన సిఐడి ఆయన కూడా అలాగే చేశాడు, కనిపించలేదు. ఇది అందరూ చేసే పని, ఆర్జీవి కూడా అదే పని చేశాడు. అందులో పెద్ద ఆశ్చర్యం లేదు. ఆయన ఏదో భయపడి పారిపోయి, ఎవరైనా మన పరిస్థితులు ఏంటంటే ఒక్కొక్కసారి మనకు అనుకూలమైన పరిస్థితులు ఉండవు. గవర్నమెంట్ మనకు అనుకూలంగా లేనప్పుడు మనం దొరికితే వాళ్ళు ఇల్లీగల్గా కస్టడీలో తీసుకొని ఇది చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆయన అలా వెళ్ళినట్టు కనబడుతుంది. అందుకని ఆయన మీద విపరీతంగా భయపడిపోయాడు ఇది అన్నప్పుడు ఆయన దానికి సమాధానం చెప్పదలుచుకున్నాడు. అయితే అట్ ద సేమ్ టైం కేసు మీద కూడా ఫస్ట్ టైం ఆయన మాట్లాడాడు. కేసు మీద ఏం మాట్లాడాడు ఆయన అంటే, ఒకటి ఈ కేసు 1 year బ్యాక్ పెట్టారు. 1 year బ్యాక్ నేను కేసు పెట్టింది 1 year కాదు, మాట్లాడింది పోస్టులు. నేను 1 year బ్యాక్ పెట్టిన పోస్టులకి సడన్గా 4 ప్రాంతాల్లో నలుగురు వితిన్ 4 రోజుల్లో మనోభావాలు పడ్డాయని కంప్లైంట్ ఇచ్చారు. ఇందులో వాస్తవం ఏమన్నా ఉందా? ఎందుకంటే ఈయన పెట్టింది ఇప్పుడు 1 year బ్యాక్. ఇప్పుడు ఎందుకు అది కూడా 4 రోజుల్లో గ్యాప్లో వివిధ ప్రాంతాల్లో 4 వ్యక్తులు
మేము గాయపడ్డామని చెప్తున్నారు. పోనీ వాళ్ళ మీద ఏమైనా పోస్టులు పెట్టానా వాళ్ళు గాయపడ్డానికి? వాళ్ళ మీద పెట్టలే, వాళ్ళు ఎవరో థర్డ్ పార్టీ అనేది ఆయన చెప్పాడు. అంటే క్లియర్గా ఇది నన్ను వేధించడానికి ప్లాన్ చేసి పెట్టారు అనేది ఆయన ఆరోపించాడు. అది వాస్తవం, నేను కూడా ఆల్రెడీ చెప్పాను. వాళ్ళు మామూలుగా కేసులు పెట్టదలుచుకున్నప్పుడు రకరకాల పద్ధతుల్లో పెడుతుంటారు. ఈయన మీద అది పెట్టారు. రెండోది ఆయన ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇది ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితమైంది కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వరల్డ్ వైడ్ ఫెనామినాన్ అని కూడా అన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రెండే, అంటే వెపనైజింగ్ ద సిస్టమ్, పర్సెక్యూషన్ అన్నాడు. పర్సెక్యూషన్ అంటే ప్రత్యర్థుల్ని వేధించడానికి, ప్రత్యర్థుల్ని శిక్షించడానికి ఇది వాడే వెపన్ అన్నాడు. ఇప్పుడు మనం పాకిస్తాన్లో అలర్లు చూస్తున్నాము. అక్కడ ప్రైమ్ మినిస్టర్కే తప్పలేదు. ప్రైమ్ మినిస్టర్ మీద, ఇమ్రాన్ ఖాన్ మీద 200 కేసులు పెట్టారు వాళ్ళు. 200 కేసులు పెడితే ఆయన జీవితంలో బయటకు రాగలడా? రాలేడు. ఈ 200 కేసులు కోర్టులో ఎప్పుడు ఇన్నోసెంట్ అని నిరూపించుకోవాలా? ఇది ఆర్జీవి కరెక్ట్గానే చెప్పాడు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ప్రత్యర్థులను కావచ్చు, క్రిటిక్స్ని కావచ్చు, డిసెంట్ అసమ్మతి వ్యక్తం చేసే వాళ్ళని కావచ్చు, ఇలాగే కేసులు పెట్టి వాళ్ళని జైళ్ళల్లో మగబెట్టడం, కొంతమందిని చంపేయడం, ఇది అన్ని చోట్ల జరుగుతుంది. ఆయన అదే చెప్తున్నాడు. ఇక్కడ ఇది ఒకటే కాదు. అందుకే నేను ఏ పర్టికులర్ పొలిటీషియన్ని బ్లేమ్ చేయట్లేదు, పోలీసుని బ్లేమ్ చేయట్లేదు కూడా అంటున్నాడు. మామూలుగా అయితే ఆయన లోకేష్నో, చంద్రబాబునో, పవన్ కళ్యాణ్నో బ్లేమ్ చేయాల్సిన జనరల్గా అయితే చేస్తారు. ఆయన అది కూడా చేయకుండా జనరలైజ్ చేశాడు. వరల్డ్ వైడ్ ఫినామినాని ఇది పర్సిక్యూట్ చేయడం కోసమే చేస్తున్నారు. ఇంకొక అంశం ఆయన ఏం చెప్పాడంటే, ఇప్పుడేదో నేను ఆల్రెడీ నాకు నోటీస్ ఇచ్చారు, నేను రిప్లై ఇచ్చాను, వస్తున్నా అని చెప్పాను. నేను అనుకున్నాను వెళదామని, కానీ నాకు ఇక్కడ షూట్ లేట్ అవుతుంది, ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టడానికి ఇష్టం లేదు కాబట్టి నేను మళ్ళీ నాకు టైం అడిగాను అనేది ఆయన చెప్పాడు. అది అబద్ధమే కావచ్చు. అసలు విషయం నేను చెప్పినట్టుగా యాంటిసిపేటరీ బెయిల్ తేలినాక వెళ్దాం అనేది ఆయన ఉద్దేశం. కాకపోతే అది చెప్పకుండా ఇది చెప్పాడు. కానీ ఎసెన్స్ ఆయన చెప్పిన విషయం ఏంటంటే, అర్జెన్సీ ఏముంది దీంట్లో? ఇదేమన్నా అర్జెంట్ కేసా? 1 year బ్యాక్ పెట్టిన పోస్టులు ఇప్పుడు సడన్గా వాళ్ళు గాయపడి 1 weekలో ఇతన్ని లోపలేసేసి శిక్ష వేసేయండి అనాల్సినంత అర్జెన్సీ ఏమన్నా దీంట్లో ఉందా అనేది లాజికల్గానే ఉంది. ఆయన అడగడంలో తప్పు ఏం లేదు, అంత అర్జెన్సీ ఏమీ లేదు. కానీ పోలీసులు వాళ్ళ ప్రెజర్స్ వాళ్ళకు ఉంటాయి. కేసు పెట్టినప్పుడు కొన్ని కేసులను అర్జెంటుగా చూడమంటారు, కొన్ని కేసులను పట్టించుకోకపోవచ్చు. ప్రెజర్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు వచ్చారు. కాబట్టి ఈయన దీంట్లో లాజిక్ ఉంది. బట్ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి వేరే రకం ఉంటుంది. అంటే కొంతమంది మీద సీరియస్గా ఉన్నప్పుడు వాళ్ళని ఎవరైనా, జగన్ ప్రభుత్వం అయినా, చంద్రబాబు ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వం అయినా, వాళ్ళ మీద సీరియస్గా ఉన్నప్పుడు వాళ్ళని వెంటాడి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనేది కామన్గా అన్ని ప్రభుత్వాల హయాంలోనూ జరుగుతుంది. సో అది అందువల్ల ఎంత అర్జెన్సీ ఏముంది, నేను వస్తానన్నాను కదా అనేది ఆయన అడుగుతున్నాడు. సో ఈ అర్జెన్సీ అనేది అసలు విషయం అర్జెన్సీ కాదు. అసలు విషయం ఏంటంటే నన్ను వేధించి జైల్లో బెయిల్ రాకముందే జైల్లో పెట్టాలా అనేది ఆయన చెప్పలేదు ఈ మాటలు, కానీ ఆయన ఉద్దేశం అయితే అదనమాట. అయితే ఆయన ఏమన్నా అంటే ఫైనల్గా అందరూ చెప్పేది, నేను లా ఆఫ్ ద ల్యాండ్కి కట్టుబడి ఉంటాను. కట్టుబడి ఉండకుండా కూడా ఎవడేం చేస్తాడు? కట్టుబడి ఉండాల్సింది, నువ్వు చెప్పినా చెప్పకపోయినా. ఇప్పుడు నక్సలైట్లు మేము ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఫైనల్గా వాళ్ళకి రాజ్యాంగం వర్తిస్తుందిగా. నువ్వు వ్యతిరేకించినా కూడా నీకు వర్తిస్తుంది. నేను చట్టాన్ని గౌరవించనన్నా కూడా ఆ చట్టం నీకు అప్లై అవుతుంది. కాబట్టి ఈయనకి నేను నిన్న చెప్పినాను, ఈయనకి అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఖాయం. బెయిల్ వచ్చినా వేరే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. ఈయన్ని ఒకవేళ ఈ కేసులో బెయిల్ వస్తే ఇంకొక వేరే కేసులు పెడతారు. ఆల్రెడీ నిన్న చెప్పాను నేను, ఈయన గవర్నమెంట్ నుంచి, జగన్ ప్రభుత్వం ఈయనకి 1,14,00,000 2 దఫాలుగా 2 చెక్కుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఇష్యూ చేసింది మార్చిలో, ఈ ఇయర్ మార్చిలో. దాని మీద తెలుగుదేశం అఫీషియల్ హ్యాండిల్ మేలోనే ఒక పోస్ట్ పెట్టింది. ఈ డబ్బులు ఎందుకు ఇచ్చారు, ఆర్జీవీ ప్రభుత్వానికి ఏం చేశాడని ఈ డబ్బులు ఇచ్చారు అనేది వాళ్ళు అడుగుతూ, మేము వచ్చినాక దీని మీద ఎంక్వైరీ చేయిస్తాం, వదలమని కూడా చెప్పారు. సో ఆ కేసు కూడా ఈయన మీద ఇప్పుడు ఉందా, ఆల్రెడీ కేసు ఉందా, లేకపోతే మళ్ళీ అయినా పెడతారు. లేకపోయినా అంటే ఆర్జీవీని అంత ఈజీగా వదలరు. దీనికి కారణం ఏంది, ఆర్జీవీ అనేక సినిమాల్లో
చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను, లోకేష్ని అత్యంత హీనంగా చూపించడం, ఒక క్యారికేచర్స్గా చూపించడం, హేళనగా చూపించడం ఇవి చేశారు. కాబట్టి వాళ్ళు హర్ట్ అయ్యారు. ఒకప్పుడంటే పొలిటికల్ సినేరియోలో రామారావుని కృష్ణ అలాగే క్యారికేచర్కి తీసినప్పుడు అప్పుడు రామారావు సహించాడు దాన్ని. ఇవాళ అటువంటి వాతావరణం లేదు. ఇవాళ పబ్లిక్ లైఫ్ కానీ ప్రభుత్వాలు కానీ ఏమాత్రం సహించడం అనే టాలరెన్స్ అనే కాన్సెప్ట్ ఇవాళ లేదు.